తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదండి. శ్రీ విద్య ఉపాసకురాలు, అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు. అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అనమాట. తెలుసుకుందాం, వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది. ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా. ఇక శ్రీచక్రంలో 5వ ఆవరణ, మన దేహంలోనే ఈ చక్రాలు ఉంటాయని చెబుతూ ఉన్నారు. ఒక్కొక్కటి రీచ్ అవటం ఎలా అని చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగా 5వ ఆవరణ విశిష్టత ఏంటి, ఎలా చేరుకోవాలి, అక్కడ ఉండేటువంటి అడ్డంకులు ఏంటి, ప్రధానంగా ఎలా మనం వాటిని అధిగమించాలంటారు? అసలు అన్నిటికీ మూలం కంపారిజనే. అంటే నా జబ్బులకి కానీ వేటికి కానీ మూలం కంపారిజన్. అంటే పక్క వాళ్ళతో పోల్చుకోవడం అన్నది అసలు పనికిరాదు. పైగా ఇది కాంపిటేటివ్ వరల్డ్ అన్నది ఎంత తప్పు అంటే, ఎందుకంటే కాంపిటీషన్ అన్నది ఒకే ఒక చోట ఉంటుంది. దాని పేరు అడవి అంటారు. జంతువులే కాంపిటేట్ అవుతాయట. మనుషుల్ని ఏమనాలి అంటే కోఆపరేటివ్ వరల్డ్. అంటే మీకు ఏమైనా కావాలంటే నేను సహాయం చేయాలి, నాకేమైనా కావాలంటే నువ్వు చేయాలి. అంతే, ఏదో ఒక సహాయం, ఏదో ఒక సహాయం, పరస్పరం ఇలా సహాయం చేసుకుంటూ మన పని మనమే. మళ్ళీ మీ పని మీదే, నా పని నాదే. ఇద్దరూ కూర్చుని శ్రీచక్రార్చన చేస్తున్నా సరే, నేను ఈ శ్రీచక్రం మీద దృష్టి పెట్టకుండా దాని మీద పెట్టానంటే డీవియేషనే కదమ్మా. మన దగ్గర ఉన్న దానిపైన, నా పైన దాని మీదే పెట్టాలి. అంటే ఇద్దరు ఒక పని చేస్తున్నా సరే పక్కకి చూడకూడదు. చూపు ఎప్పుడు ఎలా ఉండాలి? అందుకే శిష్ట పూజిత, శిష్టుల చేత మాత్రమే పూజ అందుకుంటుంది. అంటే ఎవరైతే మేన న్యాయంలోకి వెళ్తారో వాళ్ళ, మేన న్యాయం అంటే ఏంటంటే చేప ఎప్పుడు అది స్ట్రైట్ ఫార్వర్డ్, అంతే, పక్కలకి చూడదు. నా పని మీదే నా ఫోకస్ ఉండాలి. మీకు ఏదైనా సహాయం కావాలంటే నేను వచ్చి చెయ్యొచ్చు, కానీ అందుకే తెలుగులో కూడా కలివిడి అంటారు. కలిసుండు విడిగా పనిచేయి. కలివిడిగా అంటే ఇక్కడికి వచ్చేసరికి అది అర్థం అవ్వాలి. కాబట్టి అక్కడ 14 త్రికోణాల్లో 14 బోనాలు. ఎందుకంటే ఒక్కొక్క బోనానికి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క జ్ఞానం ఉంటాయి. మన భూమిలాగే ఇక్కడ ఉన్న శక్తి ఏంటి? నేర్చుకో. గురుత్వాకర్షణ శక్తి అంటే నేర్చుకో అని చెప్తోంది. ఇక్కడ ఉన్న జ్ఞానం ఏమిటి అంటే ఓర్పుగా ఉండు. అదే పేషెన్సే కదా. అంటే ఓర్పుగా నేర్చుకుంటే నువ్వు పైకి వెళ్తావు అని భూమి చెప్తోంది. అలాగే మిగతా భువనాలన్నిటికీ కూడా ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క జ్ఞానం ఉంటాయి. అక్కడికి వెళ్ళి పూజ చేస్తే అక్కడ ఉన్న దేవతలు, అందుకే ఖడ్గమాల అంత పవర్ఫుల్ అని చెప్పడానికి కారణం. ఆడెవరున్నారు? సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వహల్లాదిని. ఈ 14 మంది దేవతలు ఏంటంటే వాళ్ళ పేర్లు చదివితే ఆ 14 శక్తులు, 14 జ్ఞానాలు మన స్వాదిష్టానానికి వస్తాయి. ఎప్పుడైతే వచ్చాయో కంపారిజన్ అన్నది ఎంత తప్పు అర్థమైపోయి సెల్ఫ్ రియలైజేషన్ అన్నది వస్తుంది. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.